गवर्नमेंट elected MLAs रूल्स प्रकार ఉండాలా మీరు లెటర్ ఇస్తారా హైయర్ అథారిటీకి ఎవరు చెప్తారు మీరు చెప్పాలా యాజ్ ఏ ఎంప్లాయ్ మీరు చెప్పాలా ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా మీరు చెప్పాలా యాజ్ ఏ ఎంప్లాయ్ దానికోసమే నేను చెప్తున్నాను యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ వాదోని బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ వాదోని చెప్తున్నాను మీ ముందర ఈడ పెడస్ట్రియల్ ఉండాలా పెడస్ట్రియల్ లేదు కదా చెప్పడం కాదు ఒక లెటర్ రూపంలో పేపర్ మీద రాసి పలానా సమస్య ఉందని మేము చెప్పి రాసదు ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది మేము ఎందుకు చెప్పాలా గవర్నమెంట్ కి ఇప్పుడు మీకు ఇస్తారా మీరు ఇబ్బంది పెడుతున్నారు దానికోసం నేను చెప్తున్నాను లేదు పర్మిషన్ తీసుకోవాలి ఆ బ్యానర్ కి మీరు మొత్తం కట్టారు బ్యానర్ పర్మిషన్ తీసుకున్నారా ఆ బ్యానర్ కట్టారు ఎవరు పర్మిషన్ మున్సిపాలిటీ చైర్మన్ పర్మిషన్ ఇస్తున్నారా బ్యానర్ కట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలా వితౌట్ పర్మిషన్ వస్తారు లోపల కట్టేస్తారు బ్యానర్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అదే చెప్పండి పద్ధతి తీయాలా ఏం చేస్తా ఇప్పుడు మన ఆయనకు వచ్చి హలో మున్సిపాలిటీ అంటే ప్లానింగ్ ఇంజనీర్ ఏమన్నా కాంక్రీట్ లేదు ఎందుకు చూస్తున్నారు కాంక్రీట్ లేదు ఎందుకు చూస్తున్నారు ఇప్పుడు ఎట్లా తీయాలా చెప్పండి కాలువ వాళ్ళు వచ్చి తీస్తారు సార్ అది అట్లా సార్ లేదు మీరు డోర్ సిస్టమ్ పెట్టుకుంటే కాలువ వాళ్ళు తీసి అంటారు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలా లేదు లేదు రూల్స్ ప్రకారం ఉంటే సార్ రూల్స్ ప్రకారం చేయండి కానీ ఏం లేదు ఎందుకు చూస్తున్నారు చేసుకోండి ఏమైనా ఉంటే తీయాలా ఏం లేకుంటే ఎట్లా తీస్తారు సార్ రూల్స్ ప్రకారం చేస్తున్నారు వాళ్ళు ఉంది రూల్స్ ప్రకారం లేదు లేదు సార్ మీడియా వాళ్ళు ఉన్నారు నేను మాట్లాడుతున్నాను మీ పని ఏం అబ్జెక్షన్ చేయలేదు ఫస్ట్ వాళ్ళు అయిన తర్వాత నేను మాట్లాడతాను నాలుగు వాళ్ళు వస్తారు అది తీసుకుపోతారు ఏమని ఉండదు సైడ్లో బాగా చేస్తున్నారా ఏమన్నా ఉంటే ఆడ ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తాడు పోయి వాళ్ళకి వచ్చకే రాదని అంతే ఏం లేదు అంటే ఏం చేసుకుంటారు చేసుకోండి సార్
ఏదంటే చెప్తారు. నా పేరు వచ్చేసి మొహమ్మద్ ఇస్మాయిల్. మున్సిపల్ మెయిన్ రోడ్లో రోషన్ లాడ్జ్ కింద స్టూడెంట్ జిరాక్స్ సెంటర్ ఉంది. ఈడ వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈడ మొత్తం తీస్తున్నారు. కాంక్రీట్ వేసింది, మేము నీటిగా ఉండాలా, సిటీ నీటిగా ఉండాలా అని పెద్దోళ్ళకే పైన వచ్చి పెద్దోళ్ళు పైన రాకుండా కష్టం అవుతుంది అని మేము ఒకటి ప్లాట్ఫామ్ లాగా చేపించుకున్నాను. ఆ ప్లాట్ఫామ్ నాళ్ళు మొత్తం ఆళ్ళించి తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు నీళ్ళు వాళ్ళు ఏమైనా అడిగితే నీళ్ళు పోయాకే వర్షం వచ్చింది నీళ్ళు మొత్తం పోవాలా అంటున్నారు. ఇప్పుడు వర్షం వచ్చింది నీళ్ళు ఆళ్ళ నుంచి ఎట్లా పోతుంది చెప్పండి, ఎట్లా పోతుంది? ఇప్పుడు మొత్తం పగులు కొట్టి పోయేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వర్షం వచ్చింది నీళ్ళు కాలువలు ఏడిపోతుంది. వాళ్ళకి ఏమైనా తెలితే రూల్స్ ప్రకారం నా షాప్కి ఉన్నది 2 బండాలు. రూల్స్ ప్రకారం మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం నా షాప్కి 2 బండా ఉంది, 2 బండాలు పెట్టన్నారు. వాళ్ళు ఏం చెప్తారు, లేదు మీకు లాక్ సిస్టమ్ మీరు ఇది చేపించుకోవాలా అంటారు, లాక్ గ్రిల్ చేపించుకోవాలా అంటారు. గ్రిల్ వేపించుకుంటే కాలువలు వచ్చి గ్రిల్ వేయకూడదు అని తీసి సైడ్కి పెట్టి మొత్తం తీసి పోతారు వాళ్ళు. ఇప్పుడు మా బాధ ఎవరికి చెప్పాలా? ఇప్పుడు మొత్తం తీసిపోయినారు. ఇది పెడస్ట్రియల్ కట్టాలా యాజ్ పర్ రూల్స్. యాడుంది పెడస్ట్రియల్? ఈడ్ నుంచి ఆడ వరకు మొత్తమైన ఏకంగా పోవాలా. ఆడ మొత్తం హైట్ ఉంది, ఆడ ఎవరు తీసేవాళ్ళు ఎవరు లేదా ఆడ. ఎప్పుడైనా వచ్చి ఈడే వస్తారు, రోషన్ లాడ్జ్ దగ్గర వస్తారు, ఈడే తీస్తారు, ఈడే పోతారు. ఆడ మొత్తం ఆ సర్కల్ నుంచి ఈడు వరకు ఒకే, అందరూ ఒకే కదా. బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆదోని నేను ఏం చెప్తున్నానంటే రూల్స్ ప్రకారం ఉంటే అందరూ రూల్స్ ప్రకారం ఉండాలా. ఈడొకటి రూల్స్ ఆడొకటి రూల్స్ ఉండకూడదు. తర్వాత బ్యానర్లు వస్తారు, షాప్ ముందా కట్టేస్తారు. పొద్దున మేము షాప్ వచ్చి తీసకే వచ్చేటప్పుడు చూస్తే మొత్తం బ్యానర్లు కడతారు. బ్యానర్లు ఎట్లా కడతారు? బ్యానర్లు మున్సిపల్ కమిషనర్తో పర్మిషన్ తీసుకొని చలాన కట్టి 3-4 డేస్కి ఏముంటుంది వాళ్ళది పీరియడ్ ఆ ప్రకారం కట్టి తీయాల. 15 రోజులు బ్యానర్లు మొత్తం ఇట్లే ఉంటాయి. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఆఫ్ దిస్? ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీస్? ఇప్పుడు ఈడు మొత్తం తీసి ఇట్లా తీసిపోయినారు. ఇట్లా ఏముంది, ఏం ప్రాబ్లం ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పెద్దలు వస్తారు, ఏజ్డ్ పర్సన్ వస్తాడు. ఇప్పుడు 2 బండా రూల్స్ ప్రకారం 2 బండాలు ఉండాలంటారు. ఈ 2 బండాలు అబోవ్ 60 to 70 years పర్సన్ హౌ క్యాన్ వాక్ ఆన్ ద షాప్? ఎట్లా రావాలా చెప్పండి? వాళ్ళు చెప్పగానే అట్లీస్ట్ ఏమైనా ఒకటి ఏమైనా ఉంటే వస్తారు. కాబట్టి వీళ్ళు మొత్తం ఈడ తీసిపోయినారు. దానికోసరం ఇప్పుడు తీసిన ఓకే రూల్స్ ప్రకారం యాజ్ పర్ రూల్స్ తీసినారని చెప్తున్నారు. యాజ్ పర్ రూల్స్ మీరు చేసుకోండి. యాజ్ పర్ రూల్స్ ఇది కానీ పెడస్ట్రియల్ కట్టించుకోండి, ఫుట్పాత్ కట్టియాలా. యాజ్ పర్ రూల్స్ ఫుట్పాత్ ఉండాలా కదా. ఒకటి మున్సిపల్ మెయిన్ రోడ్ ఉంటే మెయిన్ రోడ్ పక్కన ఒకటి పెడస్ట్రియల్ ఉండాలా, ఫుట్పాత్ ఉండాలా. ఫుట్పాత్ యాడ్ ఉంది ఈడ? ఫుట్పాత్ లేదు. రూల్స్ మాట్లాడతారు, రూల్స్ ప్రకారం ఎట్లా ఉండాలని మాకి చెప్పిపోతారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈడ ఇప్పుడు ఫుట్పాత్ ఉండాలా? యాడుంది ఫుట్పాత్ చెప్పండి. ఎన్ని రోజుల్లో కట్టిస్తారు ఫుట్పాత్ చెప్పండి. మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ డ్రైనేజ్ లేకుండా డ్రైనేజ్ మనమే కట్టించుకున్నాము. వీళ్ళు ఊరికే వచ్చి అన్ని పగిలి కొట్టి వెళ్తున్నారు తప్ప ఇది చేసిస్తామంటారు. ఇంకా రేపు అడిగితే డ్రైనేజ్ మాట్లాడమంటారు. ఎవరు రారు. రండి మేడం, రండి మేడం. ఇంక పాలక మార్చారు. 25,000 కట్ చేసి రూల్స్ చేయించుకున్నాము. కాలువ ఉందా కాలువగానే మేమే చేసుకున్నాము. చెప్పండి మీరే మేడం పట్టుకోండి. అందుకే వద్దు సార్ న్యాయం అదంతా కాదు సార్. కాదు సార్ 25,000 ఖర్చు పెట్టి మేము రిల్స్ చేయించుకున్నాము. అదే కానీ పొద్దున్న 6 గంటలు వచ్చి 10 పడిపోయినారు కింద పైన. ఎంత కష్టమో పొద్దున్న చదివితే కష్టపడి వచ్చేప్పండి డబ్బులు. మేమే వేయించుకున్నాము. పగిలి కొట్టేప్పుడు అంటారు ఒక నోటీస్ ఇవ్వరు, ఊరికి పగిలి కొట్టి పోతారు, రేపు చూస్తామంటారు. ఎవరిని అడగాలి ఇప్పుడు ఇవన్నీ? ఒక ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఇప్పుడు పగిలి కొడితే నీళ్ళన్నీ పోతుందా? అవి అడిగితే నాకు తెలియదు. అక్కడ పోయి మాట్లాడమంటారు. ఏం అడిగినా అక్కడ పోయి మాట్లాడేప్పుడు ఎందుకు పని చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమైనా పని చేసేప్పుడు మొత్తం ఉండాలా. ఎందుకు చేస్తున్నారు, ఏం ఉపయోగము? ఇప్పుడు ఇంత పగిలి కొట్టినారు, ఇంకా అందరికి నష్టమే కదా. ఏం లాభం ఇక్కడ? ఇప్పుడు ఎవరైనా కస్టమర్కి వచ్చినా రోడ్లో నిలబెట్టాలా బండి. రోడ్లో నిలబెడితే పోలీసులు ఫైన్ చేస్తారంటారు. దానికి ఒక వ్యవస్థ ఏం చేయట్లేదు వాళ్ళు. సార్ ఒకటి కదా సార్ 25,000 చెప్పినాము. కొద్దిగా 7 గంటలకు వచ్చి పైన వేస్తాం చూడండి. అది కానీ పని కొట్టినారు. మనం తప్పు చేసి మీరు అడుగుతారు. ఇప్పుడు మీరు తప్పు మేము ఎవరు అడగల చెప్పండి. కాదు సార్ 25,000 చేపించి ఇంకా 10 రోజులు కాలేదు, 34,000 లాస్ట్. చూడండి ఎంత పనులు కొట్టాము. మళ్ళీ చేపిస్తున్నాము. మనం ఇంకా నీటి చేస్తాము. కస్టమర్స్ ఇక్కడ 5 నిమిషాలు పోతారు.
మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డ్రైన్ ఇదే కొద్దిసారి ప్రతిసారి ఇదే సార్ ప్రతి రిజల్ట్ అన్ని తీయాలంటారు. బండలు వేపిస్తే బండలు వేయకూడదు అంటారు, గ్రిల్ వేపిస్తే గ్రిల్ చిన్నగా ఉండాలి అంటారు. కాకుండా నీరు పెట్టుకుంటే నీరు ఎందుకు పెట్టుకున్నారని వాళ్ళే కలిసి చేసిపోతారు.